హరే కృష్ణ. మా చిన్న ప్రయత్నంలో మీకు స్వాగతం అండి. మనం కత్తిస్తున్నాం ఇప్పుడు ఫోటక్స్ క్రాస్ కటింగ్ అండి. ఇది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎటువంటి వీడియోలు కావాలని మీకు చెప్పండి. ఇదండి పట్టి తీసేసి మనకి ఎంత కావాలంత కట్ చేసుకున్నాం. ఫ్రంట్లో బట్ట తక్కువ ఉండే, అందుకోసమని రెండు షోల్డర్ పట్టి అంతా ఫస్ట్ గల్లా నుంచి స్టార్ట్ చేద్దాం. మంచి వీడియోనండి. అన్ని మెజర్మెంట్లు చూస్తేనే కనిపిస్తుండే మీకు. అన్ని మెజర్మెంట్లు గుర్తుపెట్టుకుంటే ఈజీగా కట్ చేయొచ్చు. ముందటి వీడియో మన యూట్యూబ్లో ఉంది, పైన స్క్రోల్ నడుస్తుంది. అది ఎవరైనా చూడాలనుకుంటే పైన యూట్యూబ్లోకి వెళ్ళి చూడొచ్చు. బ్యాక్ కటింగ్ది రౌండ్ గల్లా కత్తించుకున్నామండి. చూడండి, అన్ని మెజర్మెంట్ పెట్టాను. 9 పాయింట్ మార్జిన్ ఉందండి. పది ఇంచులే కావాలా. 36 చెస్ట్ ఉంది, అందుకోసం 10 సైడ్ మార్జిన్ అంటే అది చెస్ట్లో 10వ భాగం అండి. 558. నేను కప్స్ చూపించేది మెయిన్ రీజన్ ఇదండి. చూడండి, కప్స్ కూర్చున్నంత మట్టుకు మొత్తం మనం బెల్ట్ పెట్టలేమండి. అంత మాత్రం బెల్ట్ కోసం జాగా ఇట్సే పెట్టాలి అక్కడ. అదే ఎవరు చూపించారు, 1 ఇంచు 2 ఇంచులు చూపిస్తారు. అది మన చెస్ట్ కూర్చోదు అక్కడ. అదే నేను ప్రతి వీడియోలో చేసేది కారణం ఇదే. నేను ప్రతిదానికి చెప్తాను ఇదే. చెస్ట్లో 12వ భాగం అక్కడ ఉండాలి. అది మార్జిన్ మన అపెక్స్ డాట్ కింద. చూడండి, మనం కప్స్ పెడతాం కదా, కప్స్లో అయితే ఇలానే కూర్చుంటాయి కదా, అలా. తర్వాత బెల్ట్ పెట్టుకోవాలి, దాని తర్వాత బెల్ట్ వస్తుంది. అప్పుడు చెస్ట్కు బరాబర్ కూర్చుండి పోతుంది. బ్లౌజ్ లేచిపోదు, భుజాలు జారాయి. మెయిన్ ప్రాబ్లం భుజాలు జారాయి. చెస్ట్ లేచిపోతుంది, మీది పైన ఎక్కిపోతుంది, అప్పుడు భుజాలు జారిపోతాయి. కప్స్ పూరా కూర్చుండాలి. అది కమ్మర్ 30.5, 1.5 మార్జింగ్ వచ్చింది. అక్కడ కోనంచి ఇక్కడ కోనంచి 2 ఇంచులు క్రాస్ కటింగ్ చేసాం. ఇది ఇప్పుడు సింపుల్గా మార్కింగ్ పావించి మీదికైనా వేసుకోవాలి. 1.5 మధ్యలో గ్యాప్ ఉంచాలి. 1.5 ఇది సింపుల్ కటింగ్ అండి. ఈజీ ఆడేం లేదు, ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు చేతులు కట్ చేద్దాం. ఈ చేతుల కటింగ్ కూడా మళ్ళీ వీడియో పెడతాను నేను. ఇది ఇప్పుడు నాకు కత్తిరించే ఉన్నాయి కాబట్టి ఒక చిన్న వీడియో చేయాలని మీకోసం చేశానండి. ఇది చూడండి, మనం తాళ్ళు కత్తిరించుకున్నాం. ముంగటి తాళ్ళు చేతులు. అది ఇప్పుడు వెనక తాళ్ళు కత్తిద్దామండి. ఒక్క సూత్ పైకి లేవట్టి ఒక సూత్ పైకి లేవట్టి రౌండింగ్ తీసుకోవాలండి. అది అంతే. హరే కృష్ణ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఎటువంటి వీడియోలు కావాలని చెప్పండి, మెసేజ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇదిగో చూడండి, ఏ యూట్యూబర్ కూడా చూపించాడు ఇలా. ఖాళీ కత్తిరించారు, పక్కకి ఎట్టేస్తారు. కానీ మనం కత్తిరించింది సరిగా ఉందా లేదా ఎవరు చూపించారు. చూడండి, ఇక్కడ డాట్ మాత్రం పెట్టేసి మళ్ళీ ఇక్కడ డాట్ వస్తుంది. అది 1 సెంటీమీటర్ కూడా ఫరక్ రాదండి. ఒక సూత్ కూడా ఫరక్ రాదు మనది. అంత పర్ఫెక్ట్ కటింగ్ ఉంటుంది ఇది.